ఏపీ ఉద్యోగుల తరలింపుపై మార్గదర్శకాలు విడుదలయ్యాయి. శాఖలో ఉద్యోగుల తరలింపునకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్యలు రాకుండా ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల సెక్రటరీలను ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 27 దగ్గర పడుతుండటంతో ఉద్యోగుల తరలింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది ఏపీ ప్రభుత్వం. సచివాలయం, హెచ్ఓడీలు ఉద్యోగుల తరలింపుపై రోడ్ మ్యాప్ ప్రకటించింది. శాఖల వారీగా కీలక సూచనలు చేసింది. కార్యాలయాలను చూసుకునే బాధ్యతను హెచ్ఓడీలకే అప్పగించింది. అయితే ఖర్చు చదరపు అడుక్కి 30 రూపాయలు దాటితే మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని సూచించింది. ఫైల్స్, ఇతర సామాగ్రి తరలింపుకు అయ్యే ఖర్చును ఫైనాన్స్ డిపార్ట్మెంటుకు పంపి ఆమోదం పొందాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని సూచించింది. ప్రతి సెక్రటరీ ఆయా శాఖలకు సంబంధించిన తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగులతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ప్లాన్ తయారు చేయాలని చెప్పింది. ఏవైనా సమస్యల కారణంగా రాలేని వారు ఉంటే వారి జాబితాను ప్రధాన కార్యదర్శికి పంపాలని రోడ్ మ్యాప్లో పేర్కొంది. సచివాలయం, హెచ్ఓడీలకు వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేక సెల్ ద్వారా బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. మహిళా ఉద్యోగుల భద్రత బాధ్యత కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. పురుష ఉద్యోగుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇక విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరులో స్పెషల్ సెల్ ఏర్పాటు గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. పురుష ఉద్యోగుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఇక విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడ, గుంటూరులో స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఉద్యోగుల పిల్లల అడ్మిషన్ల వ్యవహారాలు పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. తరలింపుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని చెప్పింది. అలాగే సీఎస్ చైర్మన్ గా ఎంపవర్డ్ కమిటీ, రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి చైర్మన్ గా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలుంటే ఈ కమిటీలను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.